పార్టీల అంతర్గతంగా ఇలా ఉంటే, ఈరోజు అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ నుంచి రోజా లాంటి వాళ్ళు గాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు గాని, పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈవెన్ ఈ మధ్య రోజా గారు సీట్లు ఏదైతే జనసేన, టీడీపీ డిక్లేర్ చేసినప్పుడు, కనీసం పవన్ కళ్యాణ్ సీట్‌ని కూడా ఆయన నోటితో ఆయన చెప్పుకోలేకపోతున్నాడు. చంద్రబాబు చెప్తేనే ఆయన ఎక్కడి నుంచోలో పవన్ కళ్యాణ్ తెలిసిన పరిస్థితి అనుకుంటా. అలాగే అంబటి రాంబాబు చూస్తే అది ఓట్ ట్రాన్స్‌ఫర్ కాదు, క్యాష్ ట్రాన్స్‌ఫర్ కాదు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం. ఎట్లా చూడాలంటారు అసలు వీళ్ళ అంశాలు? అంబటి రాంబాబు గారు ఫస్ట్ నుంచి ప్యాకేజ్ స్టార్లు అంటూ పేరు నాని ఇలా కొంతమంది పేటీఎం వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడే మాట ఇంకంతకన్నా గొప్పగా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా అదే మాట్లాడతారు. ఎక్కడ ఎవరు డబ్బు ఇవ్వట్లేదు. మీరు అధికారంలో ఉన్నారుగా ప్రూవ్ చేయండి అని ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మేము. మీకు అంత సినిమా లేదు కాబట్టి మీరు కొంచెం తగ్గించుకోండి. ఇక రోజా గురించి అంటారా? రోజా గురించి అసలు మేము మాట్లాడదలుచుకోలేదు. ఆవిడ్ని ఇచ్చేసేసాము, మేము ఎడిట్ చేసేసాము, ఆవిడ్ని అరెస్ట్ చేసేసాము. ఆవిడ మాటలకి విలువ లేదు, ఆవిడ పోస్ట్కి విలువ లేదు. మహిళను కూడా మేము గౌరవించడం మానేసాం. కాబట్టి ఆవిడ గురించి స్పందించాల్సిన అవసరం లేదు. మేము అసలు తీసుకోవట్లేదు ఆవిడ. సో ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఈరోజు సీట్లు కేటాయింపులో మీ మంగళగిరి నియోజకవర్గం ప్రధానంగా అటు జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా లోకేష్ ని ఎన్నుకున్న పరిస్థితి. ఇక్కడ వైసీపీలో నుంచి ఏదైతే విభేదాలు ఈరోజు పార్టీ పరంగా చూసుకుంటే ఆర్కే కాంగ్రెస్ లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వైసీపీలోకి రావడం. సో ఈ అంశాలన్నింటిని చూసి ఏం మాట్లాడతారు సార్? మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏదో వెళ్ళిపోయారు కాంగ్రెస్‌లోకి అని పుకారు పుట్టించారు. అది మేము అప్పుడే అనుకున్నాము ఆయన సొంత గూటికి వెళ్తారని చెప్పి. ఇదంతా గేమ్ ప్లాన్ అనేది. అసలు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న స్థలాలన్నీ చిట్టా అంతా ఆయన దగ్గరే ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఉన్న బుక్స్ అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. భూముల గురించి సర్వే అన్ని చేసింది ఆయన. అంత తెలిసిన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎక్కడికి పోతారండి? జగన్ రెడ్డి గారి జోబులోనే ఉంటారు ఆయన. ఎక్కడికి వెళ్ళరు ఆయన. మాకు తెలిసినట్టుగానే మేము అనుకున్నట్టుగానే ఆయన సొంత గూటికి చేరారు. ఇదంతా పెద్ద డ్రామా అండి. 2 సార్లు గెలిపిస్తే ఇప్పటిదాకా ఏమీ చేయలేకపోయారు. ఒక్క రోడ్డు వేయటం తప్పించి ఇంకేమీ చేయలేదు. మంగళగిరికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు. శ్మశానాలలో జేసీబీ ఒక రూపాయి పెడితే జేసీబీ వస్తుంది. అట్లాంటి శ్మశానాలలో చెత్త అంతా క్లీన్ చేయటం తప్పించి ఇంకేమి చేయలేకపోయారు వీళ్ళు. కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి 3వసారి వచ్చినా కానీ 4వసారి వచ్చినా కానీ మంగళగిరి ప్రజలైతే ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఈసారి పొత్తుల్లో భాగంగా ఉమ్మడి అభ్యర్థి మంగళగిరి సీటుని లోకేష్ గారికి ఇచ్చాము. టీడీపీ నారా లోకేష్ గారికి ఇచ్చారు. కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన్ని గెలిపించడానికి మేమంతా చిల్లపల్లి గారి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము వాళ్ళని వెళ్ళి కలవటం జరిగింది, విష్ చేయటం జరిగింది. అఖండ మెజారిటీతో వారిని గెలిపిస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత త్యాగశీలో, ఎంత మంచి వ్యక్తో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన వెనకతల ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు తన అన్నయ్య, సొంత అన్నయ్య ఆయన కోరుకుంటే దేశంలోనే ఒక పెద్ద స్థానంలోని ఒక పెద్ద పోస్ట్ ఇచ్చి ఆయన్ని గౌరవించే మనుషులు ఉన్నారు ఆయనకి. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ప్రధాని అయినటువంటి మోడీ గారే అనుకున్న వెంటనే కలవగలిగే వ్యక్తి, ఆయన్ని నమ్మే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. మరి మోడీ గారు చెప్పడం జరిగింది మీడియా ముఖంగా అందరికీ, పవన్ కళ్యాణ్ సాబ్ హై మేరా సాత్ అని మనం అందరం చూసాము. సో అలాంటి వ్యక్తులున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ విధంగానూ ఏ సీటు ఆశించలేదు, ఏ ప్రలోభాలకి లొంగలేదు. కేవలం రాష్ట్రం కోసమే ఉంటున్నారు. ఆయన గొప్ప వ్యక్తి అండి. నవయుగ దాన కర్ణుడనే అనుకుంటాను నేను. ఆయన సొంత డబ్బులతోనే ఆయన పార్టీని నడిపిస్తున్నారు. ఇన్ని పోగొట్టుకున్నాం, అన్ని పోగొట్టుకున్నాం అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన జీవితాన్ని కోల్పోతున్నారు. ఒక పక్క ఆస్తులు అమ్ముతున్నారు. ఆల్రెడీ ఎఫ్డీలన్నీ తీసేశారు. వాళ్ళ పిల్లల పేరు మీద ఉన్నాయన్నీ. ఇప్పుడు కొన్ని కోట్ల ఆస్తిని, ఒక 100 కోట్లు సుమారు 200 కోట్ల వరకు మరి హెలికాప్టర్లో సొంత ఖర్చులు పెట్టుకొని తిరగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన కోసం తనకున్న 2-3 ప్లాట్లని అమ్ముతున్నారని చెప్పి మరి మీడియాలో వస్తే నేను విన్నాను. అలాగా సొంత నిధుల్ని సమకూర్చుకునే పనిలో ఉన్నారు. స్వయంగా ఎన్ఆర్ఐలు సీటు కోసం అని ఇచ్చినటువంటి 200 కోట్ల రూపాయలని వెనక్కిచ్చేసిన గొప్ప వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడవద్దని చెప్పి దయచేసి విన్నవించుకుంటున్నాను. అతను గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ రారు, పుట్టబోరు కూడా. ఇంకొన్ని తరాలు వెళ్తే గానీ అటువంటి వ్యక్తి ఏర్పడరని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై జనసేన.